నాకైతే నేను పెట్టిండే అమౌంట్ కావచ్చు 295 రూపీస్ అమౌంట్కి లేకపోతే 2.5 hour టైంకి నాకు వర్త్ అని నాకు అనిపించింది. నిజంగా బాగుందనమాట. సో నానీస్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. అంటే ఇప్పుడు ట్రైలర్లోనే ఒక హింట్ ఇస్తాడనమాట నాని వచ్చేసి, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 feet సెల్లులో ఉండాలా, లేకపోతే భూమిలో 6 feet హోల్లో ఉండాలా, అంతేకాని సొసైటీలో ఫ్రీగా తిరగద్దు అంటాడు. సో మూవీలో కూడా ఏంటంటే డైరెక్ట్ సెల్లులో కూడా పెట్టాడనమాట. క్రిమినల్స్ ఎవరైనా ఎక్కడున్నా వాళ్ళని తీసుకొని వచ్చి డైరెక్ట్గా హోల్లోనే పెట్టేస్తాడు. ఆ లెవెల్లో ఇంకా పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట. మాస్ పర్ఫార్మెన్స్, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్, కమాండింగ్ యాక్షన్, ఇంటెన్స్ యాక్షన్. సో నానీస్ వన్ మ్యాన్ షో అనే నేను చెప్తాను. అండ్ క్లైమాక్స్లో వచ్చే గెస్ట్ అపియరెన్సెస్ గురించి నేను చెప్తాను. అంటే ఆల్రెడీ స్పాయిలర్ అంతా బయటకు వచ్చేసింది కానీ సో అది చెప్పకపోవడమే బెటర్ అని నేను అనుకుంటాను. అండ్ అదేవిధంగా బ్రో శైలేష్ కలను డైరెక్షన్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్షన్స్ అని నేను చెప్తాను. అంటే లాస్ట్ మూవీ సైంధవ్ అయితే దెబ్బ తిన్నాడు, బట్ ఈ మూవీ ఏంటంటే ఆ దెబ్బ తినిండే ఎలిమెంట్స్ అంతా కూడా బాగా ప్రాపర్గా కవర్ చేసుకున్నాడు అనమాట. ఎస్పెషల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే ఇంటెలెక్చువల్లీ షార్ప్ డైరెక్షన్ అని నాకు అనిపించింది. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్రో దాని గురించి ఏం చెప్తాం, ఎలాంటి వర్డ్స్ యూస్ చేయాలో నాకు అర్థం కాలేదు. హార్ట్ రేసింగ్ అంటామా, లేకపోతే మైండ్ బెండింగ్ అంటామా, గూస్ బంప్స్ అంటామా, లేకపోతే నర్వ్ రెంచింగ్ అంటాం, ఇలాంటి అడ్జెక్టివ్స్ ఎన్నైనా మనం చెప్పొచ్చు. కానీ సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉంటుంది మూవీ. అండ్ నాని గారిని క్లాస్ మూవీలో మనం ఎంతో ఇష్టపడతాం. అష్టాచమ్మ, భీమిలి కబడ్డీ జట్టు, ముఖ్యంగా పిల్ల జమీందార్ కావచ్చు, అలా మొదలైంది. ఇలా ఎన్ని మూవీస్ ఉన్నప్పటికీ ఇంకా నాని గారు మాస్గా కంటిన్యూ చేస్తారు. ఇట్లా ప్యారడైజ్ కూడా నెక్స్ట్ మాస్ ఉంది. ఇంకా మాస్లోనే కొన్ని మూవీస్ చేయాలని అయితే నేనైతే అనుకుంటాను. అండ్ ఈ మూవీతో అయితే నాని గారు ఒక టైర్ 1 హీరో కింద డెఫినెట్లీ ఎంటర్ అయిపోయినట్లే. ఆల్రెడీ ఉన్నారనుకోండి చాలా మంది పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, ఇలా వీళ్ళంతా టైర్ 1లో ఎలా ఉన్నారు, ఇంకా అదేవిధంగా నాని కూడా టైర్ 1కి ఎంటర్ అయిపోయినట్లే. ఓవరాల్గా సో నాకైతే స్పెండ్ చేసిన టైంకి ఒక ఎక్సలెంట్ ఫీల్ ఇచ్చిందనమాట. సో వైలెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది, పిల్లలు రాకపోవడమే. అఫ్కోర్స్ పిల్లలు అలో చేయడం లేదనుకోండి, అక్కడ చూస్తా ఉన్నారు. మీరే చెప్పేస్తున్నారు. అది కార్తీ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ బ్రో. అది వచ్చేసి ఇంకా మనకు వచ్చేసి అంటే బైలింగ్వల్ అని చెప్తాడనమాట. ఏరా నాకు తమిళ్ రాదని మీరు అనుకుంటారా, మీరు తెలుగులో మాట్లాడుకుంటారా, నేను బైలింగ్వల్ బై బర్తే బైలింగ్వల్ అంటాడు. సో పార్ట్ 4 వచ్చేసి ఇంకా తమిళనాడు ఉండబోతుందని అర్థమైంది. అండ్ అదేవిధంగా అడవిశేష్ ఉన్న ఒక 5 minutes కూడా బాగుందనమాట. ఓవరాల్గా వర్త్ వాచింగ్ బ్రో. ఏదో మైనస్ ఏదైనా అంటే సెకండ్ హాఫ్లో ఇంకొంచెం లైట్గా స్క్రీన్ ప్లే బెటర్ పెట్టింటే బాగుండేది. కానీ బట్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇరగ తీసేసాయి కాబట్టి అంతా మనం మర్చిపోతాము. సో శైలేష్ కొన్న గారు బెస్ట్ డైరెక్షన్. సో మంచి మూవీ, చాలా ఎక్సలెంట్గా చేశారు, చాలా బాగుంది. వాల్పోస్టర్ సినిమాలో 3వ హిట్ అండి సినిమా. ఇది హిట్ ఫ్రాంచైజీలో డాక్టర్ శైలేష్ కొల్ల గారు బాగా తీశారండి సినిమా. చాలా వైలెన్స్ ఎక్కువ ఉంది, బాగుంది. ఫైట్ నాని ఎరక్కొట్టేశారు, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు, బాగుంది సినిమా. హిట్ త్రిపురనేని ప్రశాంత్ గారికి, డైరెక్టర్ సెలెక్షన్ గారికి, తర్వాత మిక్కీ జే మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. నాని యాక్షన్లో ఎరగదీసేసాడు, మామూలుగా లేదు. ఎంట్రీ సీన్స్ కి ఇలా అనిపించేది. ఎంట్రీ కంటే ఇంటర్వల్ తర్వాత చాలా ఇంటర్వల్ బ్యాంక్ బాగుంది. ఇంటర్వల్ బ్యాంక్ ఎక్కువ, వైలెన్స్ ఎక్కువ ఉంది, బాగుంది సినిమా. హిట్ అండి సినిమా హిట్ 3 అన్నందుకు హిట్ 3 బాగుంది సినిమా. హిట్ ఎక్సలెంట్. హిట్ 4 ఉందండి. హిట్ 4 అతను కార్తీక్ చేస్తున్నాడు సార్. మూడు బాగుంది. దీని కంటిన్యూషన్ 4th కార్తీక్ చేస్తున్నాడు, సూర్య తమ్ముడు. బాగుంది. అది కూడా ఈయన శైలేష్ గారి పనులు. వాల్పోస్టర్ సినిమా బ్యానర్లో మూడో హిట్ సినిమా అండి. చాలా బాగుంది. అడివిశేషన్ ఉన్నాడు, లేదు అడివిశేషన్ అయిపోయింది కానీ కంటిన్యూషన్ నాని గారి క్యారెక్టర్ అండి. ఎక్సలెంట్ సినిమా, సూపర్ డూపర్ హిట్ సినిమా. వాల్పోస్టర్ సినిమాలో మరో సూపర్ డూపర్ హిట్ సినిమా. గ్రాండ్ సక్సెస్. వెల్కమ్ టు నాని గారు. బ్లాక్ బస్టర్. నాని ఇది ఇప్పుడు 4వ బ్లాక్ బస్టర్ అండి. సరిపోదు శనివారం, దసరా, 3వ హిట్ ఇది. కంటిన్యూ వరుస హిట్లతోనే ముందు దూసుకెళ్తాం. నెక్స్ట్ ప్యారడైజ్ కూడా మంచి హిట్ సాధిస్తుందని శ్రీకాంత్ వదర్ గారు కూడా మంచి సాంగ్స్. ఇందులో సాంగ్స్ ఏం లేవు, మాంటే సాంగ్స్ అండి. డూయిట్లేలో శ్రీనిధి శెట్టి అట్రాక్షన్, అమ్మాయి కూడా పోలీసు ఉంది, చాలా బాగా చేస్తుంది. సూపర్ ఉంది. ఆవిడ కూడా బాగుంది. ఎక్కువ హీరోతో పాటు సమానమైన క్యారెక్టర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరింది. వైలెన్స్ సూపర్గా ఉందండి సినిమా. సూపర్. ఓకే. 1000 కోట్లు కూడా తక్కువ సినిమా. అంత కలిసి యాక్షన్ ఎట్లున్నాయండి నానేది? ఊరికే నేచురల్ స్టార్ అయిపోయారండి ఎవరు కూడా. ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం డైజెస్ట్ చేసుకోలేరు కానీ టూ మచ్ ఆఫ్ వైలెన్స్, క్రైమ్స్ కానీ, నరుకుడు కానీ చింపి ఆడేసాడు. డైరెక్షన్ ఎట్లున్నాయన్న? మన ఇది ఆ శైలేష్ కొల్ల గారికి మంచి బ్లాక్ బస్టర్ పడింది, మంచి హ్యాట్రిక్ సినిమాతో. సో హిట్ 4 కూడా ఉంది దీంట్లో. అది ఎవరు వస్తారన్న హిట్ 4కి? కార్తీక్ గారు, తమిళ హీరో కార్తీక్. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? చింపి ఆరేసాడండి. నాకు తెలిసి నాటు సారా దాకా కొట్టినట్టున్నాడు బీజిఎం, మామూలుగా లేదు. 1-2కి కంపేర్ చేస్తే ఎలా అనిపించింది? దీని మించిన సినిమా నాకు తెలిసి ఇంకేది లేదండి. యానిమల్లో మార్పు ఒక అమ్మ మొగుడు సినిమా ఆ రేంజ్లో తీసాడు సినిమా. నాని పర్ఫార్మెన్స్ ఎట్లుంది? పీక్స్. నాని అన్న కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టరు. ఆయన ఇంతవరకు ఇలాంటి పెర్ఫార్మెన్స్ చేయాల.
చాలా బాగుంది. వైలెంట్ ఉందా అంటే పిల్లలు చూసే విధానం చిన్నపిల్లలు హార్ట్ పేషెంట్లు మాత్రం దయచేసి భయపడతారు. అదొక్కటే చాలా టూ మచ్ ఆఫ్ వైలెన్స్ తట్టుకోలేరు. చూసి నేనే కొంచెం ఒళ్ళు జలగరించింది, భయం వేసింది కొంచెం. ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా రాలేదంటారా? తెలుగులో రాలేదని చెప్తున్నా. ఒక రాంగ్ టర్న్ ఆ టైప్ ఆఫ్ చూపించాడు ఆ క్రైమ్ సీన్. చాలా బాగుందండి, అదిరిపోయింది. స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా చెప్తున్నా కదా, మ్యూజిక్ అయితే నాకు తెలిసి ఒక నాటుసారా నాటుకలతో కొట్టాడు. ఆ బీజిఎం చింపి ఆరేసి చాలా బాగుంది. క్లైమాక్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? క్లైమాక్స్లో కార్తీ వస్తారు. ఎంట్రీ ఎలా ఉందన్న కార్తీ అన్నది? అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగా చూపించాడు. ఎందుకంటే స్పాయిలర్ చేయలేను, కానీ సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్. కామెడీలో ఏమైనా ఉందా? కామెడీ కొంచెం తగ్గింది, వైలెన్స్ పెరిగింది. సో ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్ కొంచెం ఇబ్బంది పడతారు. హార్ట్ పేషెంట్ అయితే చూడదని చెప్పారు. ఓన్లీ క్రైమ్ ఒకటి, ఫ్యామిలీ స్టోరీ అట్లా లవ్ అట్లా ఏం లేవు. ఉంది, శ్రీనిధి శెట్టితో మంచి లవ్ సీన్స్ బాగా తీశారు. ప్రొడ్యూసర్గా మరి ఇంకో హిట్ అన్నమాట. నాని అన్నకి మంచి ఇష్టపడింది, 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. కోసం ఎన్నాళ్ళలో వేచానని ఈరోజు కన్నులారా తిలకించానని. నిజంగా మూవీ అయితే చాలా విధ్వంసం. ఇంతకు ముందు రానట్టు వంటి మూవీ నాని కెరీర్లో. స్టార్టింగ్లో నిజంగా మనం 20 అవర్స్ మ్యాచ్లో చూస్తాము, 6 ఓవర్స్లో మనం ఎక్కువ స్కోర్ కొడుతూ రావాలి అని చూస్తాము, 10 రన్స్ ఓవర్కి. కానీ స్టార్టింగ్ 5 రన్స్లో లీడ్ అవుతుంది. 10 ఓవర్స్ హాఫ్ మూవీ అయ్యేటప్పటికి 100 రన్స్లో అయిపోయి 20 ఓవర్స్ మొత్తం మూవీ అయ్యేటప్పటికి 250 రన్లు కొట్టేలా సూపర్గా ఉంది. మళ్ళీ లాస్ట్ హిట్ 4కి ఇచ్చాడు లీడు. సూపర్ అనిపిస్తుంది నిజంగా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. నాని కెరీర్లో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. ఇంకా హీరోయిన్ పేరు, ఇంకా అందులో పాత్ర మృదులాగానే గుర్తించుకోవచ్చు. హీరోయిన్ కూడా బాగుంది. మళ్ళీ సపోర్టర్స్గా వాళ్ళు సపోర్టర్గా చేసిన వాళ్ళైతే చాలా అద్భుతంగా అదరగొట్టారు. నాకైతే అంత సాంగ్స్ బీభా తట్టుకోలేరండి నిజంగా. బీభత్సంగా ఉంది. అంటే స్టార్టింగ్లో కొంచెం స్టోరీ కొంచెం లీడ్ ఇవ్వడానికి అలా కొంచెం అలా చూడొచ్చుకొని తర్వాత అయితే ఘోరంగా భయంకరంగా ఉంది. ఇంకా ఇది ఒక బాగా ఎలివేషన్ బాగా ఇచ్చాడు హీరో. ఎవరబ్బా అనుకున్నా నిజంగా. నిజంగా ఆ హీరో నిజంగా చెప్పకూడదన్నా లీకు, వేరే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు వద్దన్నా. నేనైతే రివీల్ చేయను. నిజంగా పార్ట్ 4 మనకు సూపర్ ఉంది, భలే ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మొత్తం కొన్ని పాత వాళ్ళు వస్తారు దీంట్లో, చాలా అది బాగుంది. ఇంకా 4కి అయితే లీడ్ సూపర్ ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బీభత్సం అసలు నాని కెరీర్లో ఇంత మాసీగా నిజంగా ఆయనే చెప్తాడు. అంతకుముందు క్లాసు, ఇప్పుడు మాసు అన్నట్టు బాగా మనుషుల మధ్య ఉంటే వీరు, మృగాల మధ్య ఉంటే వారు వీరు మనవారు, ఇంకెవరైనా తేడా లేదు. నిజంగా సూపర్ అనిపిస్తుంది. అందులో ఉండే డైలాగ్ నేను మార్చి చెప్పే అర్జున్ సర్కార్ డైలాగ్, అర్జున్ సర్కార్ సూపర్ వచ్చింది. ఒకటి హిట్ సీక్వెల్, నెక్స్ట్ కేజీఎఫ్తో ట్రావెల్ అవుతున్నట్టు అనిపించింది. తర్వాత మన RRR ఎండింగ్లా ఫీలింగ్ అయ్యాను. బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ వరకు ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ల్యాగ్ అనేది ఫస్ట్ హాఫ్ వరకు అనిపిస్తుంది. బట్ ఒక్క మూవీతో 3 మూవీస్ ఫీలింగ్ వచ్చింది. నేను కంపేర్ చేయను, ఆ సినిమాలా ఉంది ఈ సినిమాలా ఉంది అని కంపేర్ చేయము. బట్ థింగ్ ఈజ్, మనకి హిట్ సీక్వెల్తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటే మధ్యలో కేజీఎఫ్ గుర్తుకొస్తుంది. ఎండింగ్ ఫైట్ సీక్వెన్సెస్ చూస్తే ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేస్తుంటే RRR గుర్తుకొస్తుంది. బట్ ఎండింగ్ బాగుంది. మనకు సినిమాకి మెయిన్ బూస్టప్ ఇచ్చింది మాత్రం క్లైమాక్స్. అడివిశేషి గారు, నాని గారు కలిసి ఫైట్ చేసేది చాలా సినిమాకి బూస్ట్ వచ్చింది. ఓవరాల్గా బాగుంది. బట్ దీంట్లో నాని ఒక్కరే కనిపిస్తారు. నేచురల్ స్టార్ నాని పోయి వైల్డ్ స్టార్ నాని అయ్యే ఛాన్స్ ఉంది సినిమాతో. ఫ్యామిలీ ఆడియన్స్ చూడకూడదు అంటే సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 100% వెళ్ళొచ్చండి మూవీకి. బట్ నేను రికమెండ్ చేస్తాను. సినిమా అయితే బాగానే ఉంది. నాకు ఎందుకో కేజీఎఫ్తో ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేస్తుంటే RRR అయితే 100%గా గుర్తుకొచ్చింది. కంపారిజన్ అని కాదు, ఐ ఫీల్ ఇట్, నేను ఓన్గా ఫీల్ అయ్యాను. బట్ ఓకే, మ్యూజిక్ ఓకే అండి. సినిమా చాలా బాగుందన్న. నాని యాక్టింగ్ బాగుంది, బీజిఎం బాగుంది సినిమాలో. నానికి వైలెంట్ యాక్షన్ మూవీ పడింది చాలా రోజుల తర్వాత. ఇప్పటివరకు ఇలాంటి నానిని మనం ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చూసాం. చాలా బ్లడ్ బాత్గా ఉంది మూవీ, చాలా వైలెన్స్ ఉంది మూవీలో. చిన్నపిల్లలు దయచేసి తీసుకెళ్ళకండి పేరెంట్స్. అంతే బ్రో. బీజిఎం బాగుంది, సినిమా చాలా బాగుంది. చూడండి తప్పకుండా. 18+ అయితేనే చూడండి, తక్కువ ఉంటాయి చూడకండి, భయపడతారు. సో నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అనిపిస్తుంది నాకు తెలిసి. 100 crores ఖచ్చితంగా కొడుతుంది సినిమా. సో అంతే. నా రేటింగ్ వచ్చేసి 3.25. థ్యాంక్ యూ బ్రో. పార్ట్ 4 ఉంది బ్రో, ఆల్రెడీ అనౌన్స్ అయింది. కార్తీ హీరో. యా
సో ఓవరాల్ గా మీకు సినిమా ఎట్లా అనిపించింది? యా ఓవరాల్గా సినిమా చాలా బాగుంది బ్రో, చాలా బాగా సో ఈ అనిపించింది. సినిమాలో ఏమైనా సస్పెన్స్ ఉన్నాయా? సస్పెన్స్ అనేది ఏం లేదు సినిమాలో, అంటే ఒక వైల్డ్ రైడ్ లాగా అనిపిస్తుంది మనకు, ఒక బ్లడ్ బాత్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఈ సినిమాలో ఏమైనా మెసేజ్ ఉందా అన్న పబ్లిక్? మెసేజ్ ఉండదు బ్రో, మెసేజ్ ఉంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీలో అనేది ఒక మెసేజ్ ఇచ్చారు. ఇలాంటి వాళ్ళు కూడా సొసైటీలో ఉన్నారు, ఇలాంటి పీపుల్స్ కూడా ఉన్నారు, ఇలాంటి డార్క్ మైండ్ పీపుల్స్ కూడా ఉన్నారు అనేది ఒక మెసేజ్ ఇచ్చారు. ఓవరాల్ గా నానికి ఇది బిగ్గెస్ట్ హిట్ యా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే నానిని మనం క్లాస్గా చూసాం, మాస్గా చూసాం, బట్ ఈ లెవెల్లో ఎప్పుడు చూడలేదు. సో యాక్టింగ్ కూడా చింపేశాడు. సో ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులకి కూడా. మాత్రం అరాచకం భయ్య, అసలు ఎవరు ఊహించని కూడా ఊహించరు. నిజంగా ఇలాంటి సినిమా స్టోరీలు చూడాలంటే ఒక బాలీవుడ్లోనో హాలీవుడ్లోనో ఎత్తుక్కొని చూడాలి. కానీ ఆ బాలీవుడ్ని హాలీవుడ్ని తలదన్ని దానికి ధీటుగా మించిపోయే రేంజ్లో తీసినటువంటి ఘన చరిత్ర ఎవరిదనంటే మన న్యాచురల్ స్టార్ నానిదని చెప్పుకోవచ్చు. నిజంగా స్టోరీ పరంగా మంచి తోపు స్టోరీ సెలక్షన్ అన్న. ఎక్కడ కూడా ఆడియన్స్ ఎవరు 1% కూడా డిసప్పాయింట్ అవ్వడానికి లేదు. సాంగ్స్ ఉన్నాయి భయ్య, 2 సాంగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. కానీ ఈ స్టోరీ సెలక్షన్కి తగ్గట్టుగా ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ కూడా యాడ్ చేసి ఉంటే అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇప్పుడు కూడా మేమేం డిసప్పాయింట్ అవుతాం, కానీ దానికి తోడు ఒక ఐటమ్ సాంగ్ ఉంటే ఇంకా ఎక్కడికో పోయేదని చెప్తున్నా. కానీ లాస్ట్ క్లైమాక్స్ ఆ ఫైటింగ్ సీన్స్ ఏంది, 4 రకాలుగా ఇన్వెస్టిగేషన్లు, 4 కోణాల్లో 4 రకాల ఇన్వెస్టిగేషన్లు పెట్టించేసి విలన్కి ఊచకోత చూపెట్టిండు భయ్య, అసలు మామూలుగా లేదు. ఇంకోటి విలన్స్ కూడా ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్లో ఒకరు మారిరు, 3 కోణాలలో విలన్స్ మారిరు. ఫైటింగ్ సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, అసలు ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదు భయ్య. ఒక ఏంటంటే మామూలుగా ఫైటింగ్ జరిగేటటువంటి ఇంకో నెక్స్ట్ హీరో ఎంట్రీ వస్తుంది. ఆ హీరో ఎంట్రీకి మాత్రం నిజంగా అర్పుల్ కేకలతో మారుమోగిపోయి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది భయ్య. థియేటర్లో ఆడియన్స్ ఎవరు కూడా సీట్లలో కూర్చోలేదు. ఆన్ స్క్రీన్ మీద పోయి ఇట్లా నీ అమ్మ ఇదేంద్ర బాబు ఇంత షాక్ ఇచ్చిండని చెప్పేసి నిజంగా గట్టి షాక్ ఇచ్చిండు భయ్య. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్కి ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అని అంటే ఈ హిట్ 3 అని చెప్తా. నిజంగా హిట్ 1 హిట్ 2 కంటే దాన్ని మించిపోయే లెవెల్లో ధీటుగా తీసిన సినిమా అని అంటే ఇదే భయ్య. నెక్స్ట్ హిట్ 4 అని చెప్పి కూడా రివ్యూలు చేశారు. అది ఎట్లుంటుందో అని చెప్పేసి ఆ సర్ప్రైజింగ్ కోసం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం భయ్య మేము ప్రతి ఒక్క ఆడియన్స్. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ చూడొచ్చు, కానీ చిన్నపిల్లల్ని మాత్రం థియేటర్కి తీసుకురాకండి భయ్య, భయపడతారు. అదొకటి మాత్రం చెప్తా. ఓవరాల్గా మూవీ ఏంటంటే అవుట్ ఆఫ్ 5 4 ఇస్తా భయ్య రేటింగ్. థ్యాంక్ యూ. కామెడీగా రెగ్యులర్గా పోతుందని అయితే తెలిపారు అనమాట. బట్ నిజంగా క్యామియోకి వచ్చిన హీరో మాత్రం సూపర్ అనమాట, అది మీరు సినిమాలోనే చూడాలి. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే నాని గారి కలెక్షన్ పరంగా ఓపెనింగ్స్ రావచ్చే మాత్రం రాంగ్ రన్లో తేలిపోయే సినిమా అనేది. రెట్రో ఏమైనా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం దీన్ని కొంచెం పక్క దోసిస్తారు. ఫ్యామిలీస్ మాత్రం కొంచెం సంకోచిస్తారు ఈ సినిమాని చూడాలా లేదా అని. అంటే కొంచెం బూతులు కొంచెం అంటే డబుల్ డైలాగ్స్ కాకుండా డైరెక్ట్ బూతులే ఉన్నాయి సినిమాలో. బట్ యాక్షన్ పార్ట్ కూడా మరీ ఘోరంగా ఉంది, పిల్లలు చూస్తే భయపడతారు అనే విధంగానే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే సినిమా ఒక యావరేజ్ మూవీ అన్న. అది కూడా నాని గారి కోసం ప్రతి ఒక్కరు ఒకసారి అయితే వచ్చి చూడొచ్చు, పర్లేదు. సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్ మన న్యాయం చేస్తుంది అనమాట. ఇదే ఎంత బాగుందంటే రాబోయే ప్యారడైజ్ ఎలా ఉంటుంది? ప్యారడైజ్ అనేది అదొక వేరే వరల్డ్ అని చెప్తున్నారు. బట్ మన టీజర్ గ్లిమ్స్లో మనకు చూపించారు కదా, ఆ గెటప్ కావచ్చు, ఆ థ్రిల్లింగ్ కావచ్చు, ఆర్ట్ డిపార్ట్మెంట్ డిజైన్ చేసిన ఆ యాక్షన్ పార్ట్ కావచ్చు, దాని మీద అయితే నిజంగా హైప్ ఉంటుంది. నాని అంటే ఎప్పుడో ఒక హైప్, ఒక మినిమం గ్యారంటీ సినిమా తీస్తారని. బట్ యాట్రిక్ కొట్టాడు కాబట్టి మనోడికి కూడా కొంచెం లేజీ వచ్చి ఉంటుంది కదా. బట్ ఇలాంటివి పడితేనే కదా మళ్ళీ లెగిస్తాడు. సో నాని మీద అయితే నాని ఏ తప్పు లేదు, 100కి 200% న్యాయం చేశాడు. సో ఓవరాల్గా అయితే ఒక యావరేజ్ మూవీ అన్నమాట. థ్యాంక్ యూ. నా వరకు చూసుకుంటే కిల్ మూవీ చూసారా, లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొన్ని సీన్స్ ఆ సినిమాలాగా అనిపించింది. బట్ ఆ కథకు అంత అవసరం లేదనిపించింది, జస్ట్ ఏదో తీసారు. థ్యాంక్ యూ. రేటింగ్ అయితే అడగొద్దు.